అనగనగా ఒక అడవిలో భీమా అనే ఒక సింహం ఉండేది. దానికి తన బలం అంటే చాలా గర్వం. ఒకరోజు మధ్యాహ్నం సింహం బాగా భోజనం చేసి ఒక చెట్టు నీడలో హాయిగా నిద్రపోతోంది. గుర్ర్ గుర్ర్ అని గురుకు పెడుతోంది. సరిగ్గా అప్పుడే అక్కడికొక చిన్న దోమ వచ్చింది. అది సింహం చెవి దగ్గరకు వచ్చి గీ అని పాట పాడ్డం మొదలుపెట్టింది. సింహానికి మెలకు వచ్చింది. కోపంతో, ఏయ్ దోమా, నా నిద్ర చెడగొడతావా? పో ఇక్కడ్నుంచి, లేదంటే నిన్ను నలిపేస్తాను అని గర్జించింది. కాని దోమ భయపడ్లేదు. అది సింహంతో, నేనెందుకు పోవాలి? ఈ అడవి నీ సొంతమా? గాలి నీ సొంతమా? నాకిష్టమొచ్చిన చోట నేనుంటాను. నువ్వు రాజువైతే నాకేంటి? అని సవాల్ చేసింది. సింహానికి పిచ్చకోపం వచ్చింది. నాతోనే వాదిస్తావా? ఉండు, నీ పని చెప్తా అని తన పెద్ద పంజా ఎత్తింది. సింహం దోమను కొట్టడానికి ఠపీమని కొట్టింది. కాని దోమ చటుక్కున పక్కకు తప్పుకుంది. అంతే, సింహం పంజా వెళ్లి గట్టిగా సింహం బుగ్గకే తగిలింది. సొంత దెబ్బకి సింహం బుగ్గ వాచిపోయింది. దోమ నవ్వుకుంటూ వెళ్లి సింహం ముక్కు మీద వాలింది. సింహం మళ్ళీ కొట్టింది. దోమ ఎగిరిపోయింది. ఈసారి దెబ్బ ముక్కుకి తగిలింది. ఇలా దోమ సింహాన్ని ఆటాడుకుంది. చెవిలో కుట్టింది, కంటిమీద కుట్టింది, తోకమీద కుట్టింది. సింహం తనని తాను కొట్టుకుని రక్కేసుకుని రక్తం కార్చుకుంది తప్ప దోమను మాత్రం ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయింది. చివరికి సింహం అలసిపోయి ఓడిపోయి, దోమగారు, నన్ను క్షమించండి, నీతో పెట్టుకోవడం నా వల్ల కాదు, నువ్వే గ్రేట్ అని దండం పెట్టి అక్కడ్నుండి కారిపోయింది. దోమకు చాలా గర్వం వచ్చింది. చూసారా, అడవికి రాజుని నేనే ఓడించాను, నేనే ఈ అడవిలో అందరికంటే బలవంతుణ్ణి అని ఫీలైపోయింది. ఆనందంతో పైకి చూసుకుంటూ పాట పాడుకుంటూ వేగంగా ఎగిరింది. అలా ఎగురుతూ ఎగురుతూ దారిలో ఉన్న ఒక చిన్న సాలీడు గూడును గమనించలేదు. టక్మని వెళ్ళి ఆ గూడిలో ఇరుక్కుపోయింది. అంత పెద్ద సింహాన్ని ఓడించిన దోమ ఒక చిన్న సాలీడు గూడులో చిక్కుకొని బయటకు రాలేకపోయింది. ఒక చిన్న సాలీడు వచ్చి ఆ దోమను తినేసింది. చూసారా ఫ్రెండ్స్, సింహాన్ని జయించిన దోమ తన గర్వం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంది. మనలో ఎంత టాలెంటున్నా అతి విశ్వాసం మరియు గర్వం ఎప్పుడూ పనికిరాదు. ఎప్పుడూ వినయంగా ఉండాలి. మీకీ కథ నచ్చిందా? అయితే ఆ దోమలా గర్వపడకుండా బుద్ధిగా ఒక లైక్ వేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.